ప్రసాద్ రాష్ట్ర కాపు నాయకుడిని, చింతకాయల కృష్ణయ్య గారు కాపు నాయకులు గారు, మరియు బెల్లంకొండ సురేష్ కాపు నాయకుడు, రాజేంద్ర కాపు నాయకుడు, రామారావు కాపు నాయకులు, ముఖ్యంగా ఈరోజు ప్రింట్ అండ్ మీడియా పత్రికేయుల సమావేశము రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం రాయలసీమలో, గ్రేటర్ రాయలసీమలో కానీ ప్రకాశం నెల్లూరుతో కలుపుకొని సీట్ల పంపకాల్లో దళితులకి గత ఎన్నికల్లో 2 సీట్లు చిత్తూరు, దర్శి కేటాయించారు. వారు గెలుపొందడం జరిగింది. 70+ ఉన్న నియోజకవర్గాల్లో గ్రేటర్ రాయలసీమలో గత ఎన్నికల్లో 2 సీట్లు ఇచ్చారు. అయినా మా ఊరు గెలిచారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఆ 2 సీట్లు కూడా తమ సామాజిక వర్గాలకు ఇచ్చేశారు. ఈ ఎన్నికల్లో గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ప్రభుత్వం బలిజులని పక్కన పెట్టి తమ సామాజిక వర్గానికే సీట్లు ఇచ్చుకునే విధంగా వాళ్ళు చేసుకున్నారు. దీనంతా రాష్ట్ర కాపు నాయకులు, బలిజ నాయకులంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంత జనాభా పర్సెంట్గా ఉన్న, ఎక్కువగా రాష్ట్రంలో అధిక శాతం ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి ప్రజలకు గ్రేటర్ రాయలసీమలో 1 సీటు కూడా మీరు కేటాయించకపోవడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యము, నాయకుల వైఫల్యం. మీకు బలిజులంటే ఎంత చిన్న చూపో ఈ ఒక అసెంబ్లీ ఎన్నికల్లో మీరు సీటు కేటాయించి 1 సీటైనా కేటాయించకపోవడము అటు శోచనీయము. రానున్న ఎన్నికల్లో బలిజ, కాపు, తెలగ, ఒంటరి సమూహాలు మీకు తగిన బుద్ధి చెప్తాయని మీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 10% బలిజులకు, కాపులకు కేటాయించి రిజర్వేషన్ అంశాన్ని తెచ్చారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయిన సందర్భంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రచారంలోనే మీకేమి చేయమని చేతులెత్తేశారు జగన్మోహన్ రెడ్డి. అయినా ఈడబ్ల్యూఎస్ కింద, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద 10% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టింది. అయ్యా మీరు ఏమన్నా చేసుకోండి, ఈ వీకర్ సెక్షన్ మీరు ఎలా నిర్ణయించుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టిన సందర్భంలో అప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10%, 5% అన్నా కానీ బలిజులకి కేటాయించుంటే ఎంతో మంది హర్షించుంటారు. కానీ కేవలము చిన్న చూపుతో, బలిజులకి చిన్న చూపుతో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ 5% కూడా ఇవ్వలేకుండా ఎంతో మంది పేదలు ఉన్న మా కులంలో మీరు ఇలా మాకు ఇబ్బందులు పెట్టడము కరెక్ట్ కాదు. బలిజులు అంటే మీకు ఎంత చిన్న చూపో ఈ ఒక ఉద్దేశం తెలిసిపోతుంది. రానున్న కాలంలో బలిజులంతా ఏకమై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని రాకుండా చేసేందుకు మా బలిజుల ప్రయత్నాలు మేము చేస్తాము. ఎందుకంటే 70+ సీట్స్ ఉన్న, 74 సీట్లున్నా, అదే 70+ అన్నాను, 74 సీట్లున్న మన గ్రేటర్ రాయలసీమలో ఒక్కరు కూడా బలిజుల సీట్లు కేటాయించకపోవడము మీ బుద్ధి మీ బయటపడుతోంది. కావున మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కేవలం ఒక సామాజిక వర్గానికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు తప్ప అన్ని సామాజిక వర్గాలకి మీరు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదు. దీన్ని బలిజ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. తగిన మూల్యం చెల్లించకపోతే మీకు తిరైనా మీరు మేల్కొని కాపులను మీరు